ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్ తలపైన కొట్టిన రౌడీలు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ శ్రీనుని తీసుకుని రావడానికి శేషుని కనుక్కొని ఆ లొకేషన్కి వెళ్తూ ఉంటాడు. ఈలోగా అప్పుది హీరింగ్ వస్తుంది. కోర్టులో వాదన జరుగుతూ ఉంటుంది. అలా కావ్యని విచారణకి పిలుస్తారు. అలా పీపీ గారు కావ్యని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలా మొదటి ప్రశ్నగా పీపీ గారు, మీరు అప్పు గారి అక్కనే కదా అని అంటారు. అప్పుడు కావ్యకి కోపం వచ్చి, అందుకే కదా నన్ను పిలిచారు అని అంటుంది. అప్పుడు జడ్జి గారు, కోర్టులో అలా సమాధానం చెప్పకూడదు, అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి అని అంటారు. అప్పుడు కావ్య, క్షమించండి జడ్జి గారు అని అంటుంది. అప్పుడు పీపీ గారు, ఇప్పుడు చెప్పండి, మీరు అప్పుకి అక్కే కదా అని అంటారు. అప్పుడు కావ్య, అవునండి అని అంటుంది. అప్పుడు పీపీ గారు, మీ చెల్లి అప్పు నిజంగానే ఈ నేరం చేశారు అని మీరు నమ్ముతున్నారా అని అంటారు. అప్పుడు కావ్య, లేదండి, నా చెల్లి అలాంటి తప్పు ఎప్పటికీ చేయదు. నా చెల్లి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని అంటుంది. ఎవరో కావాలనే తనని ఈ కేసులో ఇరికించారు అని అంటుంది. అప్పుడు పీపీ గారు, అంటే ఏసీబీ ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్ తప్పంటున్నారా మీరు అని అంటారు. అప్పుడు కావ్య, నేను అలా అనడం లేదండి, నా చెల్లి అలాంటిది కాదు అని అంటున్నాను. ఏసీబీ ఆఫీసర్స్ శ్రీను ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్కి వాళ్ళు పొరపాటు పడి ఇలా చేసి ఉంటారు అని అంటున్నాను అని అంటుంది. అప్పుడు పీపీ గారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటారు. అప్పుడు కావ్య, నిజానికి నా చెల్లి అక్కడ లంచం తీసుకోవడం లేదు. ఆ శ్రీను సురేష్ల మధ్య ఉన్న గొడవని పరిష్కరించడానికి వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. కానీ ఆ శ్రీను సురేష్లు ఇద్దరు నా చెల్లిని మోసం చేసి ఆ ఏసీబీ వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా చెల్లిని ఈ కేసులో ఇరికించారు. ముమ్మాటికి ఇందులో ఆ శ్రీను సురేష్లదే 100% తప్పుంది అని అంటుంది. అప్పుడు పీపీ గారు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మై లార్డ్, అంటే ఆ శ్రీను సురేష్లు కావాలని మీ చెల్లి అప్పుని ఈ కేసులో ఇరికించారని వాళ్ళిద్దరిని మీరు కనపడకుండా చేశారా అని అంటారు. అప్పుడు కావ్య, మేము శ్రీను సురేష్లని కనపడకుండా ఎక్కడ చేశామండి అని అంటుంది. అప్పుడు పీపీ గారు, మరి శ్రీను నిన్నటి నుంచి కనిపించడం లేదు, దానికి కారణం మీరే కదా అని అంటారు. అప్పుడు కావ్య, ఆ శ్రీను కనిపించకుండా ఉండడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది. అప్పుడు పీపీ గారు, మీరు శ్రీనుని వెతకడానికి వెళ్ళారా లేదా అని అంటారు. అప్పుడు కావ్య, వెళ్ళాను అని అంటుంది. అప్పుడు యామిని, పాపం కావ్య, నువ్వే చేతులారా నీ చెల్లెల్ని ఈ కేసులో ఇంకా బాగా ఇరికిస్తున్నావు, మరో రెండో శిక్ష కూడా పడేలాగా నువ్వే చేస్తున్నావు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను. నేను చెప్పినట్లుగా ఇందాక నా బావని నాకు ఇచ్చేసి నీ చెల్లిని నువ్వు కాపాడుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు చూడు, చేతులారా నువ్వే నీ చెల్లికి ఇంకో శిక్ష పడేలా చేసుకుంటున్నావు అని అనుకుంటూ ఆ సన్నివేశాన్ని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. రాజ్ శేషు గారు చెప్పినట్లుగా ఆ లొకేషన్కి వెళ్తాడు. అక్కడ రౌడీలు కాపలా కాస్తూ ఉంటారు. బయట రౌడీల్ని చితక్ కొడుతూ ఉంటాడు. ఆ శబ్దానికి లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి వస్తారు. అలా రాజ్ వాళ్ళని కొట్టుకుంటూ లోపలికి వెళ్తాడు. అలా లోపల ఉన్న రౌడీలను కూడా కొడతాడు. యామిని పెట్టుకున్న లాంటి రేణు క్రియేషన్ ఉమెన్స్ బిగ్ సైజ్ గోల్డ్ హోప్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. రంగాని చితక్ కొట్టి శ్రీనుని అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చి కారులో కూర్చో అని కారులో కూర్చోపెడతాడు. అలా రాజ్ తన కారు ఎక్కడానికి వచ్చేలోపు ఈలోగా పడిపోయిన రంగా లేచి వచ్చి రాజ్ తల మీద కొడతాడు. అప్పుడు రాజ్ అమ్మా అని తల పట్టుకొని కింద పడిపోతాడు. అప్పుడు రంగా కారులో కూర్చోపెట్టిన శ్రీనుని, రే ఎక్కడికి రా, వెళ్ళిపోదామని సిద్ధపడ్డావు, రా లోపలికి అని బలవంతంగా శ్రీనుని లోపలికి లాక్కొస్తూ ఉంటారు. కానీ శ్రీను,
అన్న అన్న ప్లీజ్ అన్న, మా అమ్మకి యాక్సిడెంట్ అయిందట అన్న, నేను వెంటనే వెళ్ళాలి, మా అమ్మని చూడాలి అని బతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు రంగా మళ్ళీ కత్తిని తీసి, ఇందాక నేను నిన్ను బెదిరించానంతే, ఈసారి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తాను అని అంటే మాత్రం చంపేస్తాను, మేడంకి నువ్వు సూసైడ్ చేసుకున్నావు అని చెప్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు శ్రీను వద్దులేండన్నా అని సైలెంట్గా కూర్చుంటాడు. అప్పుడు రంగా, చూడు, మాకు తెలియకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని కూడా ప్రయత్నించుకు, అప్పుడు నీ ప్రాణాలు చాలా ప్రమాదంలో పడతాయి అని అంటాడు. అప్పుడు శ్రీను వాళ్ళకి భయపడి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా మౌనంగా ఉంటాడు. వాళ్ళ అమ్మ గురించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ పరిస్థితి ఎలా ఉందో, తనని తాను ఎప్పుడు వెళ్ళి చూస్తాడో అని కంగారు పడుతూ ఉంటాడు. రాజ్ తన కారు దగ్గరే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. అలా శ్రీను వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి రాజ్ తన కోసం వచ్చాడు అని అనుకొని, ఆ సార్ నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చారు, కానీ ఈ రౌడీల చేతిలో ఆ సార్ కూడా తన్నులు తిని స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారు. ఆ సార్ మళ్ళీ స్పృహలోకి వస్తే కానీ నేను ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి కుదరదు. ఆ సార్ మళ్ళీ స్పృహలోకి వస్తే బాగుండు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తారు, అప్పుడు నేను మా అమ్మని చూడొచ్చు. ఆ సార్ తొందరగా స్పృహలోకి వచ్చేలా చూడు దేవుడా అని అనుకుంటూ ఉంటాడు. కోర్టులో వాదన జరుగుతూ ఉంటుంది. పీపీ గారు కావ్యని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలా పీపీ గారు, మై లార్డ్, ముద్దాయి అప్పు వాళ్ళ అక్క కావ్య శ్రీనుని వెతకడానికి వెళ్ళాను అని చెప్తున్నారు. అంటే ఎవరికి అనుమానం రాకుండా ఆ శ్రీనుని వెతకడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఆ శ్రీనుని కిడ్నాప్ చేయించి ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచిపెట్టారు అని అంటారు. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు, మై లార్డ్, పీపీ గారు నా క్లయింట్ అక్క కావ్యని అపార్థం చేసుకుంటున్నారు. కావ్య అలాంటి మనిషి కాదు, శ్రీనుని కిడ్నాప్ చేయించలేదు. నిజానికి కావ్య గారు చెప్పినట్లుగానే ఏసీబీ వాళ్ళకి ఆ శ్రీను సురేష్లు ఇద్దరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కావాలని ఈ కేసులో ఇరికించారు. ఇది కేవలం అభియోగం మాత్రమే, నిజం కాదు మై లార్డ్ అని అంటారు. అప్పుడు పీపీ గారు, మరి ఏసీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ తప్పంటున్నారా డిఫెన్స్ గారు అని అంటారు. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు, ఏసీబీ రిపోర్ట్స్ తప్ప కరెక్టా అని నిర్ధారించాల్సింది కోర్టు అని అంటారు. అప్పుడు జడ్జ్ గారు, ఏసీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని పరిశీలిస్తే అందులో అప్పు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టు చాలా క్లియర్గా ఉంది అని అంటారు. అప్పుడు పీపీ గారు, మై లార్డ్, ఆ శ్రీను ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని, అందువల్లనే అప్పు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళకి దొరికిపోయింది అని ఈ కావ్య అప్పు ఇద్దరు కలిసి ఆ శ్రీనుని కిడ్నాప్ చేశారు మై లార్డ్ అని అంటారు. అప్పుడు కావ్య ఆశ్చర్యపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.